అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా, రైతు బంధు నిధులు ఈరోజు ఎన్ని ఎకరాలకు ఇవ్వబోతున్నారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున ఈ నిధులు ఖాతాలో జమ కాబోతున్నాయి అనేది తెలుసుకుందాం. అలాగే ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది అనేది కూడా తెలుసుకుందాం. అంటే 5 ఎకరాలకి జమ చేయబోతుందా, 10 ఎకరాలకి జమ చేయబోతుందా అనే పూర్తిస్థాయి సమాచారాన్ని చాలా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా వీడియోని చివరి వరకు చూసి కంప్లీట్గా రైతు భరోసాకి సంబంధించిన విధి విధానాలు, అలాగే రైతు భరోసా ఎప్పుడు వస్తుందనే అంశానికి సంబంధించిన సమాచారాన్ని వివరంగా మీరు తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఆగస్టు 15వ తారీఖు నాడు ఈ ప్రక్రియ పూర్తి చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మరో గ్యారంటీని తక్షణమే ప్రారంభించే విధానానికి శ్రీకారం చుట్టింది. దానికోసమే సుమారుగా 7,000 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. అదే రైతు భరోసా. కానీ ఈ రైతు భరోసా అందరికీ వస్తుందా అంటే కాదు. కేవలం అసలైన నిజమైన చిన్న సన్నకారు రైతునికే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్తుంది. ఒక్క ఎకరాకి 7,500 రూపాయలు ఇస్తామంటుంది. 10 ఎకరాలకు ఇస్తామంటుంది. మొత్తం 10 ఎకరాల భూమి సాగుకి 75,000 రూపాయలు ఖాతాలో జమ చేస్తామంటుంది. కానీ ఇది కూడా విడతల వారీగా జమ చేస్తామంటుంది. 1 ఎకరం నుండి 5 ఎకరాల వరకు మొదటి విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 37,000 రూపాయలను జమ చేస్తామని చెప్పేసి చెప్తుంది. రెండో విడతల భాగంగా 75,000 రూపాయలని జమ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పరిచింది. ఈ సబ్ కమిటీ ఏం చెప్తుంది అంటే, మేము ఇక నుండి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఈ రైతు భరోసా 7,500 రూపాయలు ఇవ్వబోము. అలాగే వెంచర్లకి, రోడ్లకు, గుట్టలకు, పుట్టలకి కూడా ఈ 7,500 రూపాయలు ఇవ్వబోము. కానీ కౌలు రైతులకి కూడా ఖచ్చితంగా 7,500 రూపాయల ఆర్థిక సాయాన్ని మేము అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సరే, మొత్తానికి ఏదేమైనప్పటికీ మీరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 5 ఎకరాలకా, 10 ఎకరాలకా, 15 ఎకరాలకా? మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు కూడా ఒకసారి తోటి వారు ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుందని కామెంట్ చేస్తున్నారు అనేది చూడండి. అయితే మీకోసం నేను ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. దాని ఆధారంగా మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఆ సమాధానం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరం పట్టా కలిగిన వాళ్ళు 26 లక్షల మంది రైతులు ఉన్నారు. 2 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు 17 లక్షల మంది రైతులు పట్టాలు కలిగి ఉన్నారు. 3 ఎకరాల పట్టాలు కలిగిన వాళ్ళు దాదాపుగా 11 లక్షల మంది రైతు సోదరులు ఉన్నారు. 4 ఎకరాల పట్టా కలిగిన రైతులు 6 లక్షల మంది ఉన్నారు. ఇక్కడ 5 ఎకరాల పట్టా కలిగిన రైతులు 4 లక్షల మంది ఉన్నారు. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 1,52,00,000 ఎకరాలు 100% మంది చేతిలో ఉంటే, ఈ 1,52,00,000లలో 90% భూమి, అంటే 5 ఎకరాల కంటే తక్కువగా ఉన్న భూమి 90% మంది వద్ద ఉన్నది. అది 62 లక్షల మంది రైతులు. 62 లక్షల మంది రైతుల చేతులలో భూమి 6 ఎకరాల కంటే తక్కువగా ఉన్నది. ఇంకా మిగతా ఈ 100%లో, ఈ 90%లో అంటే 68 లక్షల మంది 100% మంది అనుకుంటే, అలా 62% మంది దగ్గర 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న భూమి వాళ్ళు 90% మంది రైతులు వేసుకుంటే, 6 లక్షల మంది రైతుల వద్దనే 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంది. వీళ్ళు 10 లక్షల మంది రైతులు ఉన్నారు. 5 ఎకరాల కంటే ఎక్కువ కలిగిన వాళ్ళు 10 లక్షల మంది రైతులు ఉన్నారు. 5 ఎకరాల కంటే తక్కువ కలిగిన వాళ్ళు 90% మంది రైతులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎకరాలు 1,52,00,000. మొత్తం 68 లక్షల మంది రైతులుంటే, అలా 62 లక్షల మంది రైతులు 5 ఎకరాల లోపు ఉన్నవాళ్ళు. ఈ 68 లక్షల మంది రైతులకి పూర్తి స్థాయిలో రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ ఇస్తే కావాల్సిన నిధులు 22,000 కోట్లు. ఒకవేళ ఈ 62 లక్షల మంది రైతులకే నిధులు కేటాయిస్తే కావాల్సిన నిధులు 15,000 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 15,000 కోట్లు. రైతు భరోసా కింద ఎకరాకి ఇవ్వబోతున్న నిధులు ఎంత అంటే 7,500 రూపాయలు. 10 ఎకరాలకి ఇవ్వబోతుంది అనే సమాచారం తెలుస్తుంది. 10 ఎకరాల కనుక 7,500 రూపాయలు ఇస్తే 75,000 రూపాయలు మీ ఖాతాలో జమ కాబోతున్నాయి. అయితే ఈ 10 ఎకరాలలో కూడా 2 విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాల వరకు మొదటి విడత, మళ్ళీ 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు రెండో విడత. అంటే 2 లక్షల రుణమాఫీని కనుక ఏ విధంగా అయితే 3 విడతలలో చేశారో, రూపాయి నుండి 1,00,000 రూపాయల వరకు, 1,00,000 రూపాయల నుండి 1,50,000 వరకు, 1,50,000 నుండి 2 లక్షల వరకు,
ఈ 1,00,000 నుండి ఈ 1,00,000 వరకు 18వ తారీఖు పడితే ఇది 30వ తారీఖున పడ్డది. ఇక్కడ 15వ తారీఖు 16వ తారీఖులలో డబ్బులు జమ అయ్యాయి. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే 1 ఎకరం నుండి 5 ఎకరాల వరకు ఒక విడతలో డబ్బులు పడతాయి, 5 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు ఒక విడతలో డబ్బులు జమ చేస్తాం. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమకూరణకు సిద్ధంగా రుణాల స్వీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఒక బ్యాంకు వద్ద 10 కోట్ల రూపాయల వరకు రుణంకి ప్రపోజల్ పెడితే 4 కోట్ల రూపాయల వరకు ప్రపోజల్ ఓకలైందనే సమాచారం అయితే అర్థమవుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ చైర్మన్తో కూడా మాట్లాడినామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇప్పటికే మనకి 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 17,000 కోట్లు 2,22 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేశామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో 5,000 కోట్ల రూపాయలు ఈ 2 లక్షల రుణమాఫీకి రిజర్వ్గా ఉంచామని చెప్పేసి చెప్తుంది. ఇందులో భాగంగానే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఫిర్యాదులు వస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 12,000 కోట్ల రూపాయలను కూడా అదనంగా ఈ 2 లక్షల రుణమాఫీ కేటాయించాలని చూస్తుంది. మీలో ఎవరికైనా 2 లక్షల రుణమాఫీ కాకపోతే అగ్రికల్చర్ ఆఫీసు రైతు వేదికల వద్ద మీరు తక్షణమే ఈ ఫార్మెట్లో ఒక ప్రత్యేకమైన ఫార్మెట్లో 9 రకాలుగా మీరు రాతపూర్వకంగా అధికారులకి ఆ పత్రాలను సమర్పించాలి. వాటితో పాటు 5 రకాల ధృవీకరణ పత్రాలను వాటికి జత చేయాలి అనే సమాచారాన్ని కూడా ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ ఫిర్యాదుకు 1,00,000 అప్లికేషన్లు వచ్చాయి. బహుశా ఇది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 70 నుండి 80 వేల మందికి సాంకేతిక సమస్యల వల్ల 2 లక్షల రుణమాఫీ కాలేదు అని గుర్తించింది. ఈ ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివరి వరకు ఈ అప్లికేషన్ల ఫిర్యాదుల స్వీకరణ గడువును అయితే పొడిగించినట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది. మీరు కనుక 2 లక్షల రుణమాఫీకి అర్హత కలిగి ఉండి కాకుంటే మాత్రం తక్షణమే అగ్రికల్చర్ ఆఫీసుల వద్ద అప్లై చేసుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాలకు ఇవ్వబోతుందనే సమాచారం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఈ సెప్టెంబర్ లేదా అక్టోబర్ దసరా కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇందుకు గాను ఇంటి నిర్మాణానికి 6 నుండి 5 లక్షల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలన్న ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అలాగే ఈ ఏడాది నుండే కూలీలకి 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించాలని భావిస్తుంది. అలాగే బతుకమ్మ సందర్భంగా మహిళలకు 2,000 రూపాయల చెక్కులను కూడా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందనే సమాచారం కూడా తాజాగా కొన్ని అప్డేట్స్ అయితే వినిపిస్తున్నాయి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన గ్యారెంటీలపై ఫోకస్ చేస్తుంది. అందులో భాగంగా రైతు భరోసా 7,500 రూపాయలకు సంబంధించి నిధుల సమకూరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సబ్ కమిటీ కూడా జిల్లాలలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ అంతా కూడా ఇంకొక 20 రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని అధికారిక వర్గాలు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుందన్నమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మరో 20 రోజులలో రైతు భరోసా కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి ఉన్న ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను. మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.